వాగ్దేవి విద్యానికేతన్ సాలూరా మండల కేంద్రంలో ఏఐ మరియు రోబోటిక్స్ గురించి కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు 6, 7, 5 తరగతి విద్యార్థులు ఏఐ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రాజెక్టు గురించి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. అందులో భాగంగా 15 ప్రాజెక్టులను డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కొత్త విషయాలను విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులకు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. Delivery robot line, warehouses, hospitals, education and robotics training, working principles. IR sensor detect a black line on a white surface, or vice versa. When the sensor sees black, it sends a low signal. When it sees white, it sends a high. The Arduino reads these inputs and controls the motors through the L298 drive to adjust the direction, keeping the robot following the line path. My school name is Wagdevi Vidyaniketan. My topic name is Bluetooth controller robot. Material used: HC5 Bluetooth mode, Arduino L29 motor drive, DC motor and chains. Working principle: our phone sends commands by Bluetooth to the HC5. The Arduino receiver becomes these commands like F for forward, B for back, etc. and drives motor accordingly. అందరికీ నమస్కారం. అండ్ విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు సాలూరా మండల ప్రజలకి శ్రేయోభిలాష్ అందరికీ కూడా నమస్కారం సార్. సో విద్యా సంవత్సరం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఒక 12 years స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ అకాడమిక్ ఇయర్లో ఈసారి కొత్తగా స్టూడెంట్స్కి అర్బన్ ఏరియాలో దొరికే ఏఐ అండ్ రోబోటిక్స్ దాని గురించి సంబంధించి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి మనకు సిలాబ్స్ సంస్థతో టైఅప్ చేసుకొని ఈ సంవత్సరం అనేది మనం ఆగస్ట్లో మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ గురించి సంబంధించిన ఒక కోర్స్ని ఇంట్రడ్యూస్ చేశాం ఈ సంవత్సరం. సో దానికి బ్రహ్మాండంగా మన 6th class, 7th class, 5th class వాళ్ళు మొత్తం పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా రోబోటిక్స్ గురించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి ఎక్స్పోజ్ చేయడానికి సో ఆ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా అండ్ దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ కావచ్చు అండ్ అగైన్ ఇవన్నిటి గురించి డిస్క్రిప్షన్ క్లియర్గా స్టూడెంట్స్ అందరూ మనకి పేరెంట్స్కి ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒక 15 ప్రాజెక్ట్స్, 15 ప్రాజెక్ట్స్ అనేవి మనం డిస్ప్లే చేయడం జరిగింది. ఆ 15 ప్రాజెక్ట్స్ కూడా ప్రతి ఒక్క స్టూడెంటు అండ్ ఈచ్ గ్రూప్లో ఒక 4 members మనకి క్లియర్గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ గురించి సో ఆ దాంట్లో ఉన్న కోడింగ్, ప్రోగ్రామింగ్ ఎట్లా ఉంటుందో అనేది క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మనకి ఈరోజు ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మనము ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ అర్బన్ ఏరియాకి దిగట్టుగా మనకి రూరల్లో కూడా మనకి మంచి విద్యతో పాటు అండ్ డిజిటల్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. సో ప్రతి సంవత్సరం కూడా ఇట్లా కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళడానికి కారణం అండ్ ప్లస్ దానికి ప్రోత్సహించిన చుట్టుపక్కల తల్లిదండ్రులు, మా విద్యార్థులు అండ్ పెద్దలు వీళ్ళందరికీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసుకుంటూ ఉండడం దానివల్ల సో మనకి సక్సెస్ఫుల్గా ఇంత బ్రహ్మాండంగా రన్ చేయడం జరుగుతుంది. సో ఇలానే ఫ్యూచర్లో కూడా మాకు మీ అందరి సహకారం ఉంటే మనం మంచిగా విద్యతో పాటు ఈ ఫ్యూచర్ టెక్నాలజీ అనేది 100% వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్మెంట్ ఆఫ్ వాగ్దేవి విద్యానికేతన్ తానూర్ అండ్ సాలూరా బ్రాంచ్ డైరెక్టర్ ఆఫ్ వాగ్దేవి విద్యానికేతన్. సో మనం విద్యతో పాటు అనేక రంగాల్లోని పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో మంచి బేసిక్ ఎడ్యుకేషన్ పొందాలని మా యొక్క లక్ష్యం. ఎప్పుడు నిరంతరంగా మాకు ఎప్పుడు లక్ష్యం ఒకటే ఉంటుందండి, పిల్లలు మంచి బాగుపడాలి. ఒక గ్రౌండ్ లెవెల్లో పిల్లలు ఎలా ఉండాలంటే హైదరాబాద్కి కానీ నిజామాబాద్కి కానీ ఈక్వల్గా ఉండేలాగా పోటీ పరీక్షలో కానీ స్పోర్ట్స్లో కానీ కంప్యూటర్ శిక్షణలో కానీ ఇంకా జీకే కాంపిటీషన్లో కానీ అనేక రంగాల్లో మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక రూరల్ ఏరియాలో మా పిల్లలు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళకి మేము ఎప్పుడూ కోరుకుంటాము. సో మాకు సహకరించిన ప్రత్యేక పేరెంట్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాగే ఎప్పుడు మీరు కోఆపరేట్ చేస్తూ ఉంటే మేము ఒక మంచి విద్యను అందిస్తూ ఉంటాము. మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాము. థ్యాంక్ యూ సార్.
నికేతన్ ఒక విద్యాపరంగా కాకుండా ఒక స్పోర్ట్స్ పరంగా కానీ, ఒక సైంటిఫిక్గా కానీ, ఒక శారీరక దృఢత్వాన్ని గురించి కానీ, ఒక కంప్యూటర్ పరంగా కానీ ఇలాంటి అనేక రకాల విద్యలను ఆ విధంగా ఆ స్కూల్లో నేర్పిస్తూ పిల్లలకు ఒక మానసిక దృఢత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తూ, ఉత్తేజాన్ని కలిగిస్తూ అది మంచి మార్గంలో వెళ్ళేటట్టు సూచించే గురువులు ఈ వాగ్దేవి విద్యానికేతన్లో ఆ విధంగా మనకు ఆ గురువులు విద్య నేర్పిస్తున్నారు. కాబట్టి అలాంటి సాలూరా వాగ్దేవి విద్యానికేతన్ ఆ స్కూల్ టీచర్లందరికీ, యాజమాన్యానికి విధంగా స్కూల్ యొక్క మా అబ్బాయి అక్కడే చదువుకుంటున్నాడు కాబట్టి ఆ స్కూల్ యొక్క పేరెంట్స్ మేము మా తరఫు నుంచి ఆ స్కూల్కు శుభాభివందనలు ఆ విధంగా తెలుపుతున్నాము. కాబట్టి అలాంటి విద్యా వ్యవస్థ అనేది ఈ స్కూల్ ద్వారా జరుగుతుంది. కాబట్టి అలాంటి స్కూల్లో ఆ విధంగా పిల్లలందరూ ఉత్తమ విధంగా మార్గం నడుస్తున్నారని తెలుపుతున్నాము. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.